రైతులు, వేతన జీవులు, పేదలు అందరి వైపు వరాల జల్లు కురిపిస్తూ ట్రిపుల్ ధమాకా మోగించారు మోదీ. ఎన్ని క్రీమ్ బిస్కెట్స్ వేయడం వెనక అసలు కారణం అదేనా? ఒకవైపు ముక్కోనపు పోరు టెన్షన్, మరోవైపు అలీ ఫీవర్, ఇంకోవైపు అసమ్మతి సెగ. వీటన్నింటి మధ్య పాపం ఆ ఎమ్మెల్యే అల్లాడిపోతున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఒక ఆయన కాంగ్రెస్కి గుడ్ బై చెప్పారు, మరొకరు కాంగ్రెస్లోనే ఉన్నారు. ఇద్దరు పశ్చిమ గోదావరి జిల్లా సీనియర్ నేతలే. మరి ఇకపై వాళ్ళు ఏం చేయబోతున్నారు? కనిపించే రాజకీయం వెనక కనిపించిన ఎత్తులు, వ్యూహాలను మీ ముందుంచడానికి వచ్చేసింది పొలిటికల్ మిర్చి. బడ్జెట్ నిండా 6లు 4లే. లడ్డూ కావాలా నాయనా అని మాట వరుసకైనా అడగకుండానే లడ్డూల బుట్టే చేతిలో పెట్టేశారు. ఇది మామూలు క్రీమ్ బిస్కెట్ కాదు బాసు, ఎంత చప్పరించినా తరిగిపోనంత క్రీమ్తో నిండిన బిస్కెట్. ఎవరు ఎలా అనుకున్నా పర్వాలేదు, పోలా అద్దిరిపోలా అంటోంది బడ్జెట్ వైపు చూస్తూ మోదీ సర్కార్. ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని ఒక్క 50,000 పెంచండి ప్లీజ్ అన్న విజ్ఞప్తులను ఇన్నాళ్ళు పట్టించుకొని మోదీ అండ్ కో ఇప్పుడు మినహాయింపు పరిధిని డబుల్ చేసేసింది. అలానే ఎన్నో వరాలు, ఎన్ని క్రీమ్ బిస్కెట్స్ ఇవ్వడం వెనక ఉన్న రీజన్ అదేనా? ఏదైనా చేస్తారా? ఏదో ఒకటి చేస్తారులే. ఏం చేస్తారో ఏమో. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీద ఇలా కొంచెం సందేహంగా, కొంచెం ఆశగా, కొంచెం నిర్వేదంగా చూస్తున్న ప్రజలందరినీ సంబరం చేసుకోమంది మోదీ సర్కార్. ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని 2.5 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచేసింది. 5 ఎకరాల్లోపు రైతులకు ఏటా పంట సాయం కింద 6,000 రూపాయలు, 60 ఏళ్లు నిండిన అసంఘటిత రంగ కార్మికులకు 3,000 పెన్షన్, పనిచేసే చోట ప్రమాదవశాత్తు చనిపోతే ఈపీఎఫ్ఓ పరిహారం 2.5 లక్షల నుంచి 6 లక్షలకు పెంపు. ఇలా ఒకటేమిటి, రైతులు, ఉద్యోగులు, పేదల ముగ్గురిని టార్గెట్ చేస్తూ మోదీ సర్కార్ బడ్జెట్లో త్రిబుల్ ధమాకా మోగించింది. నిజానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లను ఆకర్షించే నిర్ణయాలుంటాయని అంతా ఊహించారు. అయితే ఈ స్థాయిలో వరాల జల్లు కురిపిస్తారని మాత్రం రాజకీయ వర్గాల నుంచి పరిశీలకుల దాకా ఎవరు అంచనా వేయలేదట. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా బడ్జెట్లో చెలరేగిపోవడానికి అసలు కారణం ఎన్నికల కేంద్రంగా వరుసగా వస్తున్న సర్వేలే అట. దశాబ్దాలుగా వస్తున్న సంకీర్ణ ప్రభుత్వాలకు చెక్ పెడుతూ 2014లో మోదీ నాయకత్వంలో బీజేపీ పూర్తి మెజార్టీని సాధించింది. ఎన్డీఏ ప్రభుత్వం పవర్లోకి వచ్చింది. కానీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో సీన్ రివర్స్ అయిందని సర్వేలన్నీ చెప్తున్నాయి. నాడు పూర్తి మెజార్టీ బీజేపీ ఒక్కటే సాధిస్తే ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మొత్తానికి కలిపి కూడా మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశాలు తక్కువని సర్వేలు చెబుతూ వస్తున్నాయి. ఆ మాటకొస్తే యూపీఏ పరిస్థితి కూడా ఇలానే ఉంటుందని సర్వేల మాట. గత ఎన్నికల్లో యూపీలోని 80 సీట్లలో బీజేపీ 71 సీట్లు గెలిచింది. అయితే ఇప్పుడు వెలువడుతున్న సర్వేల ప్రకారం ఇక్కడ 15 నుంచి 20 సీట్లు గెలిచే అవకాశం ఉందని అంచనా. యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్తో పాటు గత ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలిచిన రాష్ట్రాల్లో ఈసారి సీట్లు తగ్గుతాయని సర్వేలు సూచిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో సాధించిన మెజార్టీ సీట్లతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. మరోవైపు హిందీ బెట్లో కీలకమైన 3 రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోయింది బీజేపీ. ఈ నేపథ్యంలోనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో వేతన జీవుల నుంచి రైతుల దాకా ఎవరిని వదిలిపెట్టకుండా వరాల జల్లు కురిపించింది మోదీ సర్కార్. మరో 4 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. ఇంత తక్కువ సమయంలో అటు విపక్షాలను సెల్ఫ్ డిఫెన్స్ లోకి నెట్టేసి ఓటర్లను ఒక్కసారిగా తమ వైపు చూసేలా చేయడానికి మోదీ సర్కార్ వరాల మోత మోగించిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోందట. 1-2 వరాలు ప్రకటించిన పరిస్థితి అనుకూలంగా మారుతుందో లేదో అన్న సందేహాలు ఉండడం వల్లే రిస్క్ తీసుకునే వ్యూహాన్ని పక్కన పెట్టి మోదీ వరాల వర్షం కురిపించిందని పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ సాగుతోందట. అది చేస్తారా, ఇది చేస్తారా అంటూ బడ్జెట్ కేంద్రంగా చర్చ సాగుతున్న వేళ అది ఇది అని లేకుండా అన్ని కోణాల్లో ఆకర్ష అనేశారు మోదీ. ఇటీవల వరుసగా వెలువడుతున్న సర్వే రిపోర్టుల్లో కనిపిస్తున్న వ్యతిరేక పవనాల కారణంగానే నాన్ స్టాప్ గా క్రీమ్ బిస్కెట్స్ వేసేశారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోందట.
ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా సాంగ్ గుర్తుంది కదా. ఇప్పుడు ఇదే పాట పదే పదే వినాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఆశపడుతున్నారట. కానీ ఆయనకు డోంట్ వర్రీ అన్న పదం మాత్రం వినిపించడం లేదంట. కనిపించేదంతా వర్రీనే అంట. ఇంత వర్రీ ఎందుకంటే ఆయన వేలు అధికార పార్టీ వైపు చూపించడం లేదంట. సొంత పార్టీలోని అసమ్మతి వైపు చూపిస్తోందట. సిట్టింగ్ ఎమ్మెల్యే హోదాలో తన సీటు కన్ఫర్మ్ అన్న ధీమా ఒకవైపు, భరోసా ఇస్తున్న కాస్త రేగుతున్న అసమ్మతి సెగ మాత్రం ఆందోళన పెంచుతోందట. మరోవైపు అలీ ఎపిసోడ్ మరింత కలవరం పుట్టిస్తుందట. గుంటూరు జిల్లా వైసీపీలో నియోజకవర్గాల వారీగా అసమ్మతి సెగలు తలనొప్పిగా మారాయట. ఇప్పుడు ఇదే ఎపిసోడ్ గుంటూరు తూర్పులో రిపీట్ అవుతోందట. గత ఎన్నికల్లో గుంటూరు తూర్పులో వైసీపీ విజయం సాధించింది. ముస్తఫా గెలుపొందారు. చంద్రబాబు ప్రభుత్వం ఆపరేషన్ ఆకర్ష్ చురుగ్గా సాగించిన వేళ కూడా ముస్తఫా అటువైపు చూడలేదు. పైగా ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గం. దీంతో మళ్లీ ముస్తఫాకే సీటు ఖాయమని అంతా భావిస్తూ వచ్చారు. అటు 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మద్దాలగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాలో విజయం కోసం వ్యూహరచన చేస్తున్నారు. ఈసారి కూడా హోరాహోరీ పోరు తప్పదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోన్న వేళ ముస్తఫా మళ్లీ పోటీ చేయరన్న ప్రచారం ఊపందుకుంది. ఆర్థికపరమైన అంశాలే కారణమని ఒక వాదన, ఆయన కుమార్తెను పోటీ చేయిస్తారని మరో వాదన సాగుతూ వచ్చాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ ఈసారి కూడా బరిలో నిలిచేది నేనే అని ముస్తఫా స్పష్టం చేసేశారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసి వైసీపీ టీడీపీ మధ్య నువ్వా నేనా అన్న సమరం మొదలు కావాలి. అయితే ఒక్కసారిగా పెరిగిన అసమ్మతి సెగ ముస్తఫాను ఇబ్బంది పెడుతోందట. ఆయనకు టికెట్ ఇస్తే సహకరించేది లేదంటూ అసమ్మతి వర్గం పార్టీ హైకమాండ్కి తేల్చి చెబుతోందట. మరోవైపు గుంటూరు తూర్పు నుంచి కమెడియన్ అలీ పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతూ వస్తోంది. ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు 40,000 మంది వరకు ఉన్నారు. ఏ పార్టీలో చేరేదానిపై అలీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కానీ ఆయన ఫేవరెట్ నియోజకవర్గంలో గుంటూరు తూర్పుది తొలి స్థానమన్న ప్రచారమైతే జోరుగా సాగుతోందట. దీంతో అలీ వైసీపీ కండువా కనుక వేసుకుంటే ముస్తఫాని పక్కన పెడతారా అన్న ప్రశ్న నియోజకవర్గంలో హల్చల్ చేస్తోందట. మరోవైపు కాపు ఓటు బ్యాంకు కూడా గుంటూరు తూర్పులో బలంగానే ఉంది. దీంతో జనసేన నుంచి కూడా పోటీ ఉంటుందని, ఈసారి ముక్కోనపు పోరు తప్పదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోందట. అలీ కేంద్రంగా పొంచి ఉన్న ప్రమాదం ఒకవైపు, ముక్కోనపు పోరులో ఫలితం ఎలా వస్తుందో అన్న టెన్షన్ మరోవైపు వేధిస్తున్న వేళ అసమ్మతి సెగ ముస్తఫాని మరింత ఆందోళనకు గురిచేస్తోందట. అందరినీ కలుపుకుని పోకుండా కొందరికే పార్టీలో ముస్తఫా ప్రాధాన్యత ఇస్తున్నారన్నది వ్యతిరేక వర్గం చేస్తోన్న ఆరోపణ. ఆయనకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని చెబుతూ వస్తోన్న వ్యతిరేక వర్గం బహిరంగంగా సమావేశం ఏర్పాటు చేసి మరింత కలకలం రేపిందట. ముస్తఫాకు కాకుండా మరో ముస్లిం నేతకి ఎవరికి టికెట్ ఇచ్చినా సహకరిస్తామని తేల్చి చెప్పేసిందట. దీంతో అసమ్మతి సెగలను ఎలా చల్లార్చాలన్నది ముస్తఫాకు పెద్ద సవాల్గా మారిందట. మరోవైపు జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీల మీద ఇదే తరహా వ్యతిరేకత ఉండటంతో జిల్లా మీద వైసీపీ నేత బొత్స ప్రత్యేక ఫోకస్ పెట్టారట. ఇప్పుడు వైసీపీ అధిష్టానం ముస్తఫాకే టికెట్ ఇచ్చి అసమ్మతి వర్గాన్ని బుజ్జగిస్తారా, లేక అసమ్మతి వర్గం వ్యతిరేకతను పరిగణలోకి తీసుకుని కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇస్తారా, లేకుంటే అసమ్మతి వర్గాన్ని పట్టించుకోకుండా ముస్తఫానే బరిలోకి దించుతారా? ఇవేమీ కాకుండా కమెడియన్ అలీ వైసీపీ కండువా వేసుకుంటే ఆయన్నే గుంటూరు తూర్పు అభ్యర్థిగా ప్రకటిస్తారా? ఇలా అన్ని ప్రశ్నలు నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నాయట. వాళ్ళిద్దరూ ఏపీలో సీనియర్ నేతలు. ఇద్దరూ ఒకే జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా. ఒకరు కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారు, మరొకరు కాంగ్రెస్లోనే ఉన్నారు. బయటకొచ్చిన నేత ఏ పార్టీ వైపు చూస్తారు? కాంగ్రెస్లోనే ఉన్న నేత పోటీ చేస్తారా లేదా? ఇప్పుడు జిల్లాలో ఈ రెండు ప్రశ్నలు హల్చల్ చేస్తున్నాయట. వాళ్లే వట్టి వసంత్ కుమార్, కనుమూరి బాపిరాజు. ఇద్దరు కూడా సస్పెన్స్ ఎపిసోడ్లోనే కంటిన్యూ చేస్తున్నారు. అనుచర వర్గానికి క్లారిటీ ఇవ్వకుండా టెన్షన్ పెంచుతున్నారట. ఏపీలో కాంగ్రెస్ కోమా స్థితిలోనే ఉంది. అటు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఒంటరిగా పోటీ చేసి ఒక్క స్థానంలోనూ గెలిచే పరిస్థితి లేదని కాంగ్రెస్ నేతలే ఒప్పుకునే పరిస్థితి. దీంతో టీడీపీతో పొత్తు మీద చాలామంది కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారట. కానీ పొత్తు ఉండదని స్వయంగా కాంగ్రెస్ అధిష్టానమే ప్రకటించేసింది. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ సీనియర్లు ఏం చేస్తారో అన్నది చర్చనీయాంశంగా మారిందట. వట్టి వసంత్ కుమార్ ఇప్పటికే కాంగ్రెస్కి గుడ్ బై చెప్పేశారు. అయితే ఆయన ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ఏపీలో చాలామంది కాంగ్రెస్ నేతలు టీడీపీతో పొత్తు లేదని తెలిసిన తర్వాత దుకాణం సర్దుకునే పనిలో బిజీగా ఉంటే, అసలు టీడీపీతో పొత్తు కోణంలోనే కాంగ్రెస్ని వీడారు వట్టి వసంత్ కుమార్. తెలంగాణలో
టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని నిరసిస్తూ ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే వట్టి ఇంకా ఏ పార్టీలో చేరకపోవడంతో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చలో వట్టి వసంత్ కుమార్ని కూడా కల్పిస్తున్నాయట రాజకీయ వర్గాలు. వట్టి వసంత్ కుమార్ కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పిన తర్వాత ఆయన వైసీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జిల్లాలో జోరుగా సాగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కీలక నేత మాత్రమే కాదు, ఏపీ రాజకీయాల్లోనూ సీనియర్ నేతగా పేరు పొందిన వట్టి ఎటువైపు చూస్తారన్న ఆసక్తి పొలిటికల్ సర్కిల్స్ తో పాటు రాజకీయ వర్గాల్లోనూ సాగింది. గత ఏడాది డిసెంబర్ 3న భీమడోలు మండలంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు వట్టి. అప్పుడే తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని అంతా భావించారట. కానీ ఆ సమావేశానికి ఇటు వైసీపీ కార్యకర్తలతో పాటు అటు జనసేన కార్యకర్తలు కూడా హాజరై తమ పార్టీలో చేరాలంటే తమ పార్టీలో చేరాలని ఆహ్వానించడంతో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఉభయ గోదావరి జిల్లాల డెల్టా రైతులకు బచావత్ కమిషన్ ద్వారా నీటి విడుదలకు ఏ పార్టీ మద్దతునిస్తుందో ఆ పార్టీలో చేరుతానన్నారు. ఆ సమ్మేళనం జరిగి 2 నెలలు గడిచినా ఇంకా తన మనసులో మాట వెల్లడించలేదు వట్టి. ఒకానొక దశలో ఆయన వైసీపీలో చేరి నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారని, లేకుంటే ఆయన్ను ఎమ్మెల్సీగా ఉండి పార్టీ పవర్లోకి వచ్చాక మంత్రి పదవి తీసుకునే హామీ మీద వైసీపీలో చేరుతారన్న ప్రచారం కూడా సాగింది. అయితే ఆయన మాత్రం మౌనంగా ఉంటున్నారట. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి నెల రోజులకు మించి సమయం లేకపోవడంతో వట్టి ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో అర్థం కాక ఆయన అనుచర వర్గం ఆందోళనకు గురవుతోందట. అలానే జిల్లా కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు ఈసారి ఎన్నికల్లో పోటీకి దిగుతారా లేక సైలెంట్ అయిపోతారా అన్నది పార్టీ వర్గాలకే అంతుపట్టకుండా ఉందట. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా బరిలోకి దిగి తన బంధువైన గోకరాజు గంగరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గంగరాజు లేదా ఆయన సతీమణి బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీగా పోటీ చేయొచ్చని చర్చ సాగుతోందట. అదే సమయంలో గంగరాజు కుమారుడు వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయన పోటీ నుంచి తప్పుకుంటారట. ఇక బాపిరాజుకి మరో బంధువైన రఘురామకృష్ణంరాజు టీడీపీ నుంచి నర్సాపురం ఎంపీగా పోటీ చేయడం ఖాయమని జిల్లాలో ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీల నుంచి తన బంధువులే పోటీకి సై అంటున్న వేళ కనుమూరి బాపిరాజు ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది చర్చనీయాంశంగా మారిందట. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వట్టి వసంత్ కుమార్ ఏం చేయబోతున్నారు, కాంగ్రెస్ లోనే ఉన్న కనుమూరి బాపిరాజు మనసులో ఏముంది అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్ గా మారిందట. కాయ్ రాజా కాయ్, అధికారంలోకి వచ్చే పార్టీ ఏదో కాసే, గెలిచే ఎమ్మెల్యే ఎవరో కాసే, ఎంపీ ఎవరో కాసే, ఏ పార్టీకి ఎన్ని సీట్లో కాసే, ఓపుకుంటే జిల్లాల వారీగా పార్టీలు గెలిచే స్థానాల మీద కాసే. ఎన్నికల ప్రచారం మొదలైన నాటి నుంచి ఫలితాలకు ముందు దాకా ఈ తరహా పందాలు చాలా కామన్ అయిపోయాయి. కానీ అసలు ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందే కడపలో ఎలక్షన్ బెట్టింగ్ మొదలైపోయిందట. అది కూడా గెలిచేదెవరు అన్న దానిపై కాదు, టికెట్ ఎవరికి వస్తుంది అన్న దానిపై లక్షల పందాలు కాసిస్తున్నారట. ఆ నియోజకవర్గం ఏంటో, ఆ పార్టీ, ఆ లీడర్లు ఎవరో చూసేయండి. ఎలక్షన్ ఫీవర్ మొదలు కాగానే పార్టీల మధ్య, నేతల మధ్య మాటల యుద్ధం శృతి మించుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ దాకా ఎపిసోడ్ వెళ్లగానే ఆరోపణలు, విమర్శలు, హామీలు ఒక రేంజ్కు చేరతాయి. అభ్యర్థులను పార్టీలన్నీ ప్రకటించిన తర్వాత పోలింగ్ కి సమయం దగ్గర పడ్డాక బెట్టింగ్ పర్వానికి ఎన్నికలు ఎక్కడ జరిగినా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. కానీ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో మాత్రం బెట్టింగ్ కోయిల ముందుగానే కూస్తోందట. ఇంకా అభ్యర్థుల్ని పార్టీలు ప్రకటించలేదు. మరి ఎవరు గెలుస్తారని బెట్టింగ్లు కాస్తున్నారు అన్న డౌట్ వస్తోందా? ఇప్పుడు కమలాపురంలో సాగుతున్న పందాలు గెలుపెవరిది అన్న కోణంలో కాదట, టీడీపీ అభ్యర్థి ఎవరన్న యాంగిల్లో అట. గత ఎన్నికల్లో కమలాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు పుత్తా నరసింహారెడ్డి. ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయనే ఉన్నారు. మరోవైపు 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు వీరశివారెడ్డి. నరసింహారెడ్డికి వీరశివారెడ్డికి మధ్య రాజకీయ వైరం స్ట్రాంగ్ గానే ఉంది. అయినా గత ఎన్నికల్లో నరసింహారెడ్డికి వీరశివారెడ్డి మద్దతు పలికారు. కానీ ఓటమి తప్పలేదు. ఇప్పుడు కమలాపురం టీడీపీ టికెట్ కోసం ఈ ఇద్దరు నేతలు ఎవరి ప్రయత్నాలను వాళ్ళు తెగ జోరుగా చేస్తున్నారట. ఇటీవల కడప జిల్లాలో సీఎం పర్యటన నుంచి టికెట్ నాకంటే నాకు అంటూ ఇద్దరు నేతలు, వారి అనుచర వర్గం ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టిందట. ఇంకేముంది, అటు టీడీపీ కార్యకర్తలు, ఇటు ఇద్దరు నేతల అనుచర వర్గం మా నేతకి టికెట్ వస్తుందంటూ బెట్టింగ్ పర్వానికి తెరతీశారట. ఇటు ఇద్దరు నేతలు కూడా నాకు టికెట్ ఖాయమంటే నాకు టికెట్ ఖాయమని భరోసా ఇస్తూ పందాలు ఖాయమని ప్రోత్సహిస్తున్నారట. స్వయంగా లీడర్లే పందాలకు సై అంటే సై అంటూ అండగా నిలవడంతో
లక్షలకు లక్షలు బెట్టింగ్లు వేస్తున్నారట అనుచర వర్గం. ఏ పార్టీ పవర్లోకి వస్తుంది, ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడు అన్న కోణంలో పందాలు చూస్తూ వచ్చిన నియోజకవర్గ ప్రజలు టికెట్ ఎవరిది అన్న దానిపైనే కోట్ల రూపాయల్లో సాగుతున్న పందాలను చూసి ఔరా అంటున్నారట. టీడీపీ టికెట్ ఇద్దరు నేతల్లో ఎవరికొస్తుందో తెలియదు కానీ ఎవరికొచ్చినా టీడీపీ కార్యకర్తలే లక్షల రూపాయలకు మునిగిపోవడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోందట.